ఈరోజు మనం దేవుడు అబ్రహామును ఏ విధంగా పరీక్షించాడో వినబోతూ ఉన్నాం. ఒక రాత్రి దేవుడు అబ్రహాముకు ఒక వింతైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. అబ్రహాము దేవుని కంటే తన కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవడానికి పెట్టినటువంటి పరీక్ష ఇది. నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని దహన బలిగా అర్పించు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇస్సాకును అర్పించడమా, తన కుమారుని బలిగా అర్పించడమా, అది అబ్రహాంకి ఎంతో కఠినంగా అనిపించింది. అతడు తన కుమారుని ఎంతో ప్రేమించాడు. అయితే అది తనకు అర్థం కాకపోయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మడం నేర్చుకున్నాడు. ఉదయాన్నే ఇస్సాకును మరో 2 సేవకులను వెంట పెట్టుకొని బలి అర్పించబోయే కొండ దగ్గరకు ప్రయాణం సాగించాడు. బయలుదేరే ముందు దహన బలి కోసం అబ్రహాము కొన్ని కట్టెలను చీల్చాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపడానికి సిద్ధపడ్డాడు. 3 రోజుల తర్వాత వాళ్ళు కొండను సమీపించారు. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మీ వద్దకు తిరిగి వస్తామని అబ్రహాము సేవకులకు చెప్పాడు. ఇస్సాకు కట్టెలు మోసుకెళ్ళాడు. అబ్రహాము నిప్పును దానితో పాటు కత్తిని కూడా తీసుకుని వెళ్ళాడు. దహన బలికి గొర్రెపిల్ల ఏది అడిగాడు ఇస్సాకు. గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని అబ్రహాము బదులిచ్చాడు. సరిగ్గా దేవుడు కోరుకున్న స్థలానికి ఆ 2 చేరుకున్నారు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద దేవునికి బలి అర్పించడం కోసం దాని మీద కట్టెలు పేర్చాడు. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. ఇది మాత్రం ఖచ్చితంగా కఠినమైనదై ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును కట్టివేసి తన ప్రియమైన కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. అబ్రహాము నిజంగా దేవుని మాటకు లోబడి తన ప్రియమైన ఇస్సాకును, తన ఒక్కగానొక కొడుకుని బలి చేయబోతున్నాడా? అవును. అబ్రహాము పైకెత్తినటువంటి కత్తి తలుక్కున మెరిసింది. తన గుండె పగిలిపోతుండవచ్చు, కానీ తాను దేవునికి విధేయత చూపాలని అబ్రహాముకు తెలుసు. ఆగు, యెహోవా దూత అని పెద్ద కేక వేశాడు. నీవు దేవునికి భయపడతావని నాకు తెలిసింది. నీవు నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇవ్వకుండా వెనుక తీయలేదు. ఆ సమయంలో పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్లను చూసిన అబ్రహాము ఇస్సాకు కట్లు విప్పి అతనికి బదులుగా గొర్రెపిల్లను బలిగా అర్పించాడు. మా నాన్న చెప్పినట్లే దేవుడిచ్చానని ఇస్సాకు తన మనసులో అనుకొని ఉండవచ్చు. తండ్రి కొడుకులు యెహోవాను ఆరాధిస్తుండగా యెహోవా దూత అబ్రహాముతో మాట్లాడతాడు. నీవు విధేయత చూపావు గనక నీ సంతానమందు సమస్త జనములు దీవించబడతారు. ఒక రోజున అబ్రహాము సంతానములోనే యేసు ప్రభు కూడా జన్మించారు. అబ్రహాము ఇస్సాకు తిరిగి ఇంటికి వస్తారు. కొంతకాలం తర్వాత దుఃఖకరమైనటువంటి ఒకటి జరిగింది. శారా చనిపోయింది. అబ్రహాము తన భార్యను కోల్పోగా ఇస్సాకు తల్లి లేకుండా పోయింది. భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత అబ్రహాము తన ముఖ్యమైన సేవకుణ్ణి ఇస్సాకుకు ఒక భార్యను వెతకడం కోసం పంపాడు. అబ్రహాము బంధువులలో నుండి ఇస్సాకుకు భార్యను వెతకడానికి ఆ సేవకుడు అబ్రహాము వాళ్ళ సొంత ఊరుకు వెళ్ళాడు. ఆ సేవకుడు దేవునిని ఒక సూచన అడిగాడు. నా ఒంటెలకు నీళ్లు ఇస్తానని చెప్పిన అమ్మాయే ఇస్సాకుకు సరి అయిన భార్య అవుతుందని అనుకున్నాడు. వెంటనే రిబ్కా ఆ ఒంటెలకు నీళ్లు పోస్తానని చెప్పింది. ఆమె అబ్రహాము బంధువులతో ఒక ఆమె. దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని ఆ సేవకుడు గ్రహించాడు. ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి రిబ్కా తన కుటుంబాన్ని విడిచి వచ్చింది. తల్లిని పోగొట్టుకున్న ఇస్సాకును ఎంతగానో ఆదరించింది. ఇస్సాకు కూడా రిబ్కాను ఎంతగానో ప్రేమించాడు.